చాలామందికి పరిశుద్ధాత్మ అభిషేకం అవసరము అని సంగతి అర్థం కాదు. రక్షణ ఉంది కదా చాలదా, మాకు పరిశుద్ధాత్మ ఎందుకు అంటారు. అంటే వీడు మళ్ళీ ఇంకొక రకం గుడ్డోడు, వీడు ఇంకో రకం అంధుడు. ముఖం మీద కళ్ళు చూడలేకపోయినా అనేక మంది అంధులు పరిశుద్ధాత్మాభిషిక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ కళ్ళు చూడడం కాదు మనకు గొప్ప సంగతి ఏం కాదు. లోపలి కళ్ళు దేవుడు చూపించే సంగతులన్నీ చూడగలిగిన స్థితిలో ఉన్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే మనకు అడుగడుగున అనేక సంగతులు బయలుపరచాలి. అప్పుడే మనం అడుగు ముందుకెయ్యగలుగుతాము. చదివిన లేఖనం ఎట్టిపోయింది అనుకోకండి. ఈ స్వరము వినగా, చదవండి, నాతో మాట్లాడిన ఆయన స్వరమేమిటో అని చూడ తిరిగి ఏం చేస్తేనే తిరిగి పొజిషన్ మార్చుకున్నాడు. ఒక స్వరం నా వెనుక మాట్లాడుతుంది. ఆ స్వరం ఏమిటో అని చూడాలని ఆశ కలిగింది. చూడాలంటే నీ పొజిషన్ మారాలి. నేను ఉన్నట్టే ఉంటాను, చెప్పవా ఏంటి సంగతి, చెవులు బాగా పనిచేస్తున్నాయి అని నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు. దేవుడు చూపించాలనుకున్న సంగతులు నీవు చూడాలంటే కొంచెం తిరగాలి. నీ మనస్సు తిరగాలి, నీ బుద్ధి మారాలి, ఆలోచన మారాలి. నీ మనస్సు తిరగకుండా బండరాయిలాగా ఉన్నట్టు కూర్చొని అదేంటో చెప్పు అంటే నీకు దేవుడు చూపించడు. ఒక ప్రత్యక్షత రావాలి అంటే నువ్వు వెనక్కి తిరగాల్సిందే. నువ్వు రాంగ్ డైరెక్షన్లో ఉన్నావు. నువ్వు వెనక్కి తిరిగితే దేవుడు ఒక కొత్త సంగతి నీకు చూపిస్తాడు. చూపించినప్పుడు నీ అడుగు ముందుకు పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రతి విషయం కూడా బయలుపరచబడటం మీద ఆధారపడి ఉంది. చాలామందికి బాప్తిస్మం అనగా ఏమిటో బయలుపరచబడలేదు. బాప్తిస్మం పొందినోళ్లకు కూడా బయలుపరచబడలేదు. బాప్తిస్మం పొందినోళ్లకు కూడా బయలుపరచబడలేదు. రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా అంటే ఎరుగరా అన్నమాట కదా. వీళ్ళు ఏం చేశారు? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందారు. ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందారు, చేర్చబడ్డారు. ఆయన మరణంలోనికి చేర్చబడ్డారు. అయినా ఇంకా ఆ సంగతి ఎరుగరు. ఎందుకు ఎరుగరు? బాప్తిస్మం పొందిన నాడు నీలో ఎంత గొప్ప కార్యం జరిగిందో నీకు ఇంకా తెలియదు. ఎందుకంటే దేవుడు నీ కళ్ళు తెరవాలంటే నువ్వు కొంచెం తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూపిస్తున్న సంగతులు చూడడానికి నువ్వు ప్రతిరోజు తిరుగుతూనే ఉండాలి. అదే క్రైస్తవ జీవితం, అదే ముందడుగు వేయడం, అదే ఆత్మీయంగా ముందుకు పరిగెత్తడం. దేవునికి స్తోత్రం. విశ్వాసులే కానీ తెలియదు అనేక సంగతులు, తెలియవలసిన సంగతులు అనేకము తెలుసుకోకుండా జడ పదార్థాలుగా మనం మిగిలిపోవడానికి కారణం ఏంటంటే మనం చూడడం మానేశాం. యేసే రక్షకుడు అనే సంగతి చూసాం, ఇక మిగతావేమీ చూడడం లేదు. చూడాలనే ఆసక్తి లేదు. దేవుడు నాకు చూపించేది ఏంటో చూడాలి అని పక్కకు తిరుగుదామనేది లేదు. కనుక రక్షణ మాత్రమే పొందాము, ఇంకేం పొందలేదు. జడ పదార్థాలుగా బెల్లం కొట్టిన రాయిలాగా అలాగ ఉండిపోయాము.
7:1 రోమా 7:1 ధర్మశాస్త్రము ఏం చేస్తుందో, ఒక మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? అంటే తెలియాల్సిన సంగతులు. రక్షణ పొందారు కానీ ఇంకా అందులో ఉన్న లోతైన సంగతులు వీళ్లకు తెలియదు. లోతైన సంగతులు ఎందుకు తెలుసుకోవాలంటే, ఒక్కొక్క సంగతి మనకు తెలిసినప్పుడల్లా ప్రత్యక్షత కలుగుతుంది. ఆ ప్రత్యక్షత వలన ఒక అడుగు ముందుకు వేస్తాం. అందుకే ఇర్మియా 33:3 చెబుతాడు, నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహించలేని గొప్ప సంగతులు నేను నీకు ఏం చేస్తాను, తెలియజేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక.